వెల్కమ్ టు ది ఆస్పిరెంట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. టీఎస్ఎల్పిఆర్బి పీసీస్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్తున్నారో బ్యాచ్ ఎప్పటి నుంచి 21st నుంచి స్టార్ట్ అవుతుంది. 2 days పోస్ట్ పోన్ అయింది ప్రాసెస్ అనమాట. అంటే అది ప్రాసెస్ 19th నుంచి అనుకున్నాము, 19th నుంచి బిగినింగ్ అవుతుంది. ఎట్లా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి వితిన్ 2 monthsలో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, 2 or 3 monthsలో. తర్వాత జివో 46 కేసు హియరింగ్ వచ్చేసరికి మనకి వితిన్ 2 daysలో వస్తుంది. తర్వాత న్యూ నోటిఫికేషన్ 1000 నోటిఫికేషన్ పోస్టులు ఏదైతే ఉన్నాయో దాని గురించి మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనము ట్రైనింగ్ షెడ్యూల్ గురించి డిస్కస్ చేసుకుంటే అయితే మోస్ట్లీ మనకైతే ఇప్పుడు సివిల్, ఏఆర్, ఐటీ, కమ్యూనికేషన్, పీటీఓలకి సంబంధించిన ట్రైనింగ్ షెడ్యూల్ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకు మనకు రేడియో మెసేజ్ అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది 16th 2 నుంచి అనమాట. సో 16/2 మనకి ఏదైతే వచ్చిందో ప్రెస్ నోటు కావచ్చు, రేడియో మెసేజ్, అది వీళ్ళకి ట్రైనింగ్ 9 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందంటే 21st February 2024 నుంచి వీళ్ళకి అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. అయితే 19th రోజు అయితే వీళ్ళు కిట్లు తీసుకోవడానికి, కిట్ ఆర్టికల్స్ తీసుకోవడానికి ప్లస్ వీళ్ళ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి అయితే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత 20 రోజు మార్నింగ్ వీళ్ళు మళ్ళీ వీళ్ళ లగేజ్ కంప్లీట్లీ వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు యూ ఆస్పిరెంట్స్, మీ లగేజ్ అండ్ మీ కిట్ అండ్ మొత్తం కంప్లీట్లీ మీరు చేసి 20 రోజు అయితే మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట ఎస్పీ ఆఫీస్కి. వాళ్ళు మిమ్మల్ని పంపిస్తారు. అయితే నెక్స్ట్ పేజ్ చూసుకుంటే ఇక్కడ మనకైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఎవరైనా సరే ఫస్ట్ బ్యాచ్ వెళ్ళే వాళ్ళు అప్ టు March 1st వరకు అయితే మీకు ఛాన్స్ ఉందన్నమాట. సంథింగ్ ఇప్పుడు రీజన్స్ ఇప్పుడు 19, 20 అంటే ఇక 10 daysలో 8 daysలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి మీరు ట్రైనింగ్ అటెండ్ అవ్వకపోయినా మీకు అప్ టు 1st March వరకు అయితే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ దట్ మీరు వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చారనుకోండి, మీకు నెక్స్ట్ అంటే 2nd March తర్వాత రిపోర్టింగ్ ఇస్తే మీరు నెక్స్ట్ బ్యాచ్లో మిమ్మల్ని వేయడం జరుగుతుంది. అది టీఎస్ఎస్పీతో కావచ్చు, ఫైర్తో కావచ్చు, ఎక్సైజ్తో కావచ్చు, దట్స్ డిపెండ్స్ అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు 20 రోజు అయితే మీరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి. తర్వాత మీకు సంబంధించిన సిలబస్, టైం టేబుల్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ వెళ్తూ ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని ఫండమెంటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని పెట్టడం జరిగిందనమాట. ట్రైనింగ్ షెడ్యూల్లో మీరు ఏమంటారంటే కంప్లీట్లీ ఫిట్గా ఉండాలి. ఏదైనా ఫిట్గా లేకపోతే మిమ్మల్ని ట్రైనింగ్ నుంచి రివర్స్ పంపడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మీరు వెళ్ళంగానే మీకు ఐడి కార్డ్ ఇస్తారనమాట. ఓకే, తర్వాత కిట్ కూడా ఇస్తారు దానికి సంబంధించింది. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మీకు ఏంటంటే ఇది ఏంటంటే క్యాండిడేట్స్ మే బీ ఇన్స్ట్రక్టెడ్ టు క్యారీ దేర్ ఓన్ బెడ్ రోల్స్, పిల్లోస్, బెడ్ షీట్ అనమాట. ఇవైతే ఇవ్వట్లేదు, ఇవి మీరు ఓన్గా తీసుకురావాల్సి ఉంది. తర్వాత బ్యాంక్ ఫెసిలిటీ, అకౌంట్ ఓపెనింగ్ కూడా మీరు ఎవరైతే 20 రోజు వెళ్తున్నారో అక్కడికి, మీ ట్రైనింగ్ షెడ్యూల్ కాడికి, ట్రైనింగ్ ప్లేసెస్ కాడికి, అక్కడ మీకు ఇమీడియట్లీ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారనమాట. ఓకే, అక్కడ స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే బ్యాంక్ సమ్ అదర్ బ్యాంక్స్ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉండదో వాళ్ళకనమాట. అది మోస్ట్లీ జీరో బ్యాంక్ ఓపెనింగ్ అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మీరు ట్రైనింగ్ షెడ్యూల్లో మాత్రం మీరైతే 6,000 రూపీస్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది రీఫండబుల్, మీకు ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు ఇస్తుంది అనమాట. తర్వాత బెడ్ రోల్స్, పిల్లోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మీరు ఓన్గా క్యారీ చేయాలి. దీనికి నాకు తెలిసి స్టాల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డోంట్ నీడ్ టు వరీ, కెన్ మిస్ అయితే మీరు అక్కడ తీసుకోవచ్చు. తర్వాత ఆధార్ కార్డ్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. తర్వాత 10 ఫొటోస్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ బ్యాంక్ అకౌంట్ అవన్నీ ప్రాసెస్ ఓపెన్ చేయడానికి, ప్లస్ అదర్ ఐడి కార్డ్స్ అవిటికి మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఆధార్ కార్డ్తో పాటు 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని, తర్వాత ఆరోగ్య భద్రత కార్డుకి 200 మస్ట్ అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఇదొక మనకి ఇన్సూరెన్స్ పాలసీ లాగా అనమాట. సో ఇది గవర్నమెంట్ నుంచి ఉంటుంది. సో ఇది కంపల్సరీ మ్యాండేటరీ తీసుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్ తీసుకున్నారో వాళ్ళకి నో నీడ్ అనమాట. తీసుకొని వాళ్ళకి మాత్రం 200 రూపీస్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ట్రైనింగ్లో వచ్చేసరికి మీరు ఆర్నమెంట్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, కాస్ట్లీగా అయితే తీసుకురావద్దని వాళ్ళు బేసికల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నార్మల్ క్యారీ చేయొచ్చు, బట్ అయితే కాస్ట్లీ అయితే తీసుకురావద్దు. తర్వాత ట్రైనింగ్కి మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ని అయితే ఎవరిని తీసుకురావద్దని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది 2nd పేజ్లో ఉన్న మ్యాటర్. తర్వాత అరేంజ్మెంట్స్ ఆల్రెడీ 20 రోజు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి మీకు అన్ని. తర్వాత మెస్ కూడా మీకు 20 నుంచే స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే రిపోర్టింగ్ ఇస్తారో ఆ నుంచి కూడా మీకు మెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ట్రైనింగ్ వచ్చేసరికి మీకు 21st నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్, అదొకటి. తర్వాత బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు కంపల్సరీ వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తారు. తర్వాత విత్ డ్రా కూడా వాళ్ళు క్లారిటీగా ఇన్ఫార్మ్ చేస్తారు. తర్వాత మీకు ఏంటంటే కాపీస్ ఆఫ్ ప్రవర్తన నియమాలి అని ఒకటి బేసిక్ ఒక బుక్ ఉంటుందన్నమాట. అది మీకు ఒకటి ఇస్తారనమాట. బేసిక్ వాట్ ఆర్ ద రూల్స్ వీ నీడ్ టు ఫాలో ఆర్ సంథింగ్ అని చెప్పేసి. తర్వాత డిసిప్లిన్ అయితే కంప్లీట్లీ ఉంటుంది, క్లారిటీగా మీరు ఫాలో అవ్వాల్సిందే. తర్వాత మీరు వెళ్ళంగానే మీకు బ్యాచ్ నెంబర్ అండ్ మీకు చెస్ట్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్
అనేది ఇక్కడ మీదకైతే ఇందాక చెప్పినట్టే నో ఫోర్స్ అనమాట. ఏ అకౌంట్ ఆల్రెడీ ఉండి ఇంకో అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఉన్న అకౌంట్ డీటెయిల్స్ మీరు తీసుకెళ్ళి చూపిస్తే సరిపోతుంది. లైక్ పాస్బుక్ అవన్నీ మీ ప్రీవియస్లో ఏమైనా అకౌంట్ ఉంటే. తర్వాత స్టాల్స్ చెప్పాను ఇందాకలా, మీరు ఇన్ కేస్ బెడ్ రోల్స్ పిల్లోస్ అండ్ టవల్స్ ఏమైనా మర్చిపోతే మీకు అక్కడ ఆల్రెడీ స్టాల్స్ ఉంటుందన్నమాట. తర్వాత ట్రైనింగ్ పీరియడ్ కూడా అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. అయితే వీళ్ళకు సివిల్, ఏఆర్, ఐటీ వాళ్ళకి పీటీవీ ఎవరితో ఉన్నారో వాళ్ళకు కొన్ని ఛార్జెస్ ఉన్నాయన్నమాట. కామన్ గుడ్ ఫుడ్ అని చెప్పేసి దోబీ ఛార్జెస్. సో అలా అన్నీ చూసుకుంటే మీకు ఓవరాల్గా అయితే సివిల్ వాళ్ళకు 810 రూపీస్, ఏఆర్ వాళ్ళకు 785 అండ్ ఐటీసీ అండ్ పీటీఓ వాళ్ళకు 760 అపార్ట్ ఫ్రమ్ ది మెస్ ఛార్జెస్ అనమాట. ఓకే, ఇది చూసుకుంటే దీని తర్వాత మీకు స్పెల్ అండ్ లీవ్ టైమ్స్ ఉంటుందన్నమాట. మీకు ఎవ్రీ 15 డేస్కి స్పెల్ అంటారు. దాని ప్రకారం ఎన్ని స్పెల్స్కి మీకు ఎన్ని లీవ్స్ అప్లికేబుల్ అవుతున్నాయి అవన్నీ చెప్తారనమాట. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఏంటంటే మోర్ దెన్ 7 డేస్ యాబ్సెంట్ ఉంటే వాళ్ళకు టర్మినేట్ చేసే, అంటే వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మోర్ దెన్ 7 డేస్ ఉంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ప్లస్ షో కాస్ నోటీస్ అనేది రైజ్ చేస్తారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. డిసిప్లిన్, అందుకే చెప్తున్నాను కదా, పరివర్తన అనేది చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మోర్ దెన్ 30 డేస్ కూడా వాళ్ళు ఒక చాలా ఇష్యూ తీసుకుంటారు. వాళ్ళ హయ్యర్ అథారిటీస్ పంపించేసి ఇక రీజన్ బట్టి అది వాళ్ళకి నెక్స్ట్ బ్యాచ్కి పంపిస్తారనమాట. అప్పటి వరకు మీ స్టైఫండ్ కూడా ఉండదు. సో ఇదార్ ద బేసిక్ రూల్స్. మీరు అగ్రీ అవుతున్నట్టు ఫామ్ ఫిల్ చేయాలి. సో ఇది సంబంధించింది ట్రైనింగ్ షెడ్యూల్ అనమాట. సో మనకైతే 20 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే 20కి మీరు అక్కడ ట్రైనింగ్ షెడ్యూల్స్కి వెళ్ళిపోతారు కాబట్టి 21 నుంచి అఫీషియల్గా మార్నింగ్ నుంచి మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది ట్రైనింగ్ సంబంధించిన ఫస్ట్ బ్యాచ్ సంబంధించింది. తర్వాత సెకండ్ బ్యాచ్ అనేది వితిన్ 2-3 మంత్స్లో మనకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేయాలి కాబట్టి వితిన్ 2 మంత్స్లో స్టార్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత జీవో నెంబర్ 46 వచ్చేసరికి మనకు 21 ఫిబ్రవరి 2024 అయితే హీరింగ్ ఉందని అప్డేట్ వచ్చింది మనకు హైకోర్టులో. రమేష్ చిల్లా సార్ కావచ్చు, వేరే సార్ వాళ్ళది కూడా కేసు పిలిచి అనమాట. మోస్ట్లీ గెలుస్తామా, ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసారనేది అంటే దాన్ని మనం ఏం చేయలేము. సో మనం ప్రయత్నం మనమైతే చేయడం అనేది జరుగుతుంది కాబట్టి. తర్వాత న్యూ 1000 పోస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ ఏందన్నా అంటే, ఎస్ మీరందరూ ఏదైతే న్యూస్ చూస్తున్నారో ఈ 2-3 డేస్ నుంచి ఇది కంపల్సరీ ఉంటుందన్నమాట. 1000 పోస్టులకు సంబంధించింది. హైదరాబాద్లో ఫైర్ శాఖ ప్రధాన కార్యం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కంప్లీట్లీ ఫైర్ డిపార్ట్మెంట్లో 1000 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. దీన్ని ఇమీడియట్గా ఫిల్ చేయాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తాం కమింగ్ సూన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫెసిలిటీస్ ఉన్నాయో సిమిలర్లీ ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా సేమ్ ఫెసిలిటీస్ కావచ్చు ప్రొవైడ్ చేస్తాం, అప్డేట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో 1000 పోస్టులు అయితే కంపల్సరీ మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది నాకు తెలిసి. అంటే సిలబస్ అవన్నీ ఉంటుంది కాబట్టి ఏవైతే మనం ప్రీవియస్ నోటిఫికేషన్లో నెగిటివ్స్ మనం ఫేస్ చేసామో అవన్నీ ఇక్కడ మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఇక్కడ ఉన్న పోస్టులు మనకు 1000 పోస్టులే. బీ కేర్ఫుల్, ఎందుకంటే 15,000-16,000 ఆస్పిరెంట్స్ పోస్టులు ఉన్నదానికి మనం ల్యాక్స్లో ఉన్నాము. నోటిఫికేషన్లో 15,000-16,000 కానిస్టేబుల్కి ల్యాక్స్ ఆఫ్ క్యాండిడేట్స్ మనం అనేది ఫైట్ చేసాం కాబట్టి, అంటే పార్టిసిపేషన్ చేసాం. కాంపిటీషన్ అంతా టైట్గా ఉంది. సో ఇక్కడ 1000 పోస్టులే, అంతే చాలా తక్కువ పోస్టులు. బట్ వచ్చిన ఒక్క పోస్ట్ అని అందులో మనది ఉండదా అనేది మనం అనుకొని మన సిలబస్ ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తేనే మీరు అనేది ఆ 1000 నోటిఫికేషన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చే సెకండ్ హాఫ్లో వచ్చే పీసీఎస్ఐ నోటిఫికేషన్ కావచ్చు, ఇప్పటి నుంచి మీరు ప్రీ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆస్పిరెంట్స్.